ఏం చేస్తున్నావు తాత? మొత్తం ఇప్పేస్తున్నావు. సాప అవుతుందా? సాప అవుతుందా కాదు కానీ సేనం చేస్తుంది. ముసలిలో అయితే స్టవ్ గదరట్టు ఉండేది. నీది నువ్వే చదువుకుంటున్నావా? ముసలి శాతగా మీ వాళ్ళు చదువుతలేరా? వాళ్ళ పని మీద వాళ్ళే ముసలి కేజీ ఇస్తున్నారు. ఏమైంది? ఎందుకు ఇప్పిస్తున్నావు తాతను? మంట అత్తలే చక్కగా ఇక రోజు గొసగొస అవుతుంది. బంకిరా బాగోన్లో మస్తు అవుతుంది. ఎర్రమంట అవుతుంది. వాళ్ళకి పెట్టామంటే టైంకు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఉండం, మేము వచ్చినప్పుడు వాళ్ళు ఉండవు. చిన్నగా వస్తుంది, రప్ప 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 అంటుంది. ఇక ఇటు ముట్టించి అటు ఉరుకుతుంది, అటు ముట్టించి ఇటు పోతుంది. గోసగోస అవుతుంది. ముట్టించినప్పుడే బగ్గుమంటుంది, మళ్ళీ తర్వాత సపరేట్ పోతుంది, మంట అవుతుంది. అవన్నీ ఇప్పుతూరు మీరు పిలిచి చేస్తారా? మీకు వస్తుందా? మా మనమడు కూడా చేస్తాడు. మా మనమడు టైంకి ఉంటే ఎటు పోయింది మరి మీ మనమడు? మనమడు చేస్తాడు, తాత చేస్తాడు, మా కొడుకు చేస్తాడు, మేము అందరం చేస్తాం. నీకు చేస్తుందా మరి? నన్ను చేయరాదు. తాత చేస్తాడా? చేస్తాడు. అవి గంత చిన్నగా ఉన్నాయి ఏంటి? ఇవే చెప్పాలి. అట్లకే చేస్తుందా గ్యాస్ మంట? ఈ సన్నపు సలాగుతుంది ఇంకోట ఏదో కసిరి కట్టుకుంటుంది. గడికి రప్ప రప్ప కూర అయితే లేదు, మంట సరిగా వస్తలేదు. ఎవరైనా చదివేటోళ్ళు వస్తలేరా? వాళ్ళతో చెప్పారు. వాళ్ళు ఎప్పుడన్నా ఒకరు వస్తారు కానీ వాళ్ళు వచ్చినప్పుడు మేము ఉండం. పైసలు ఉన్నారు కదా ముసలి అయితే ఎవరు చదువుతారు? 10 రూపాయల మాలు పోతే 100 రూపాయలు అంటున్నారు. మొత్తం అంతా చదివిస్తారు కానీ 500 అంటున్నారు. అది అట్లాంటి బిల్లు ఇంకేమి ఉండే ఉన్నారు. ఇట్లా పిలిచి చేస్తారా? బెనిఫిట్